అందరికీ నమస్తే. నా పేరు ఆజాద్. రామగిరి మండలం రాప్తాడ్ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలను ఉద్యోగాల గురించి ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం 5 లక్షల చొప్పున 20 లక్షల ఉద్యోగాలనిచ్చి ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చేలా, ప్రతి పేదవాడు ధనికుడయ్యేలా, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేలా నేను చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. ఎంతోమంది ఇది ఎలా చేయగలరు, ఇది ఎలా సాధ్యం అని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. గత ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని, ఒక ఐటీ హబ్ని, హైదరాబాద్ని తీర్చిదిద్దాలి అని అనుకున్నప్పుడు ఒక్క 5 ఏళ్లలో ఎన్నో వందల ఇంజనీరింగ్ కాలేజీలకి వెంటనే పర్మిషన్స్ ఇచ్చేసి 5 ఏళ్లలో 1,00,000 మంది, లక్షలాది ఇంజనీర్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచినే బయటికి వచ్చేలాగా, వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకునేలాగా హైదరాబాద్ని ఒక్క 5 ఏళ్లలో రూపురేఖలు మార్చేసి, ఈరోజు ఏ ఐటీ కోర్సు చేసుకోవాలన్నా, ఏ కంప్యూటర్ కోర్సు చేసుకోవాలన్నా దేశంలోనే హైదరాబాద్, అమీర్పేట్ సెంటర్ ఆఫ్ ది కంట్రీ, మన దేశంలోనే కేంద్ర స్థానం అయిపోయింది. ఎన్నో వేల మంది, లక్షల మంది హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, పూణేలో కానీ, ముంబైలో కానీ, ఇతర దేశాల్లో కానీ ఈరోజు ఐటీ ఉద్యోగాలు, బీపీఓ ఉద్యోగాలు, బయోటెక్నాలజీ ఉద్యోగాలు, అనేక రకరకాల పరిశ్రమల్లో లక్షలు కోట్లు గడిస్తున్నారు. కంపెనీలు కూడా పెట్టి ఎన్నో వందల కోట్లు, వేల కోట్లు ఆర్జిస్తున్నారంటే దీనికి చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసుకు మించి 5-10 ఏళ్ళు కష్టపడ్డమే. ఇప్పుడు విడిపోయిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ఎలా చేయగలరు? ఆయన దగ్గర ఆయన చెప్పేది 3 ఫార్ములాలు ఉన్నాయి, 3 మోడల్స్ ఉన్నాయి ఆయన దగ్గర. ఫస్ట్ మోడల్ P4 అంటే పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ప్రజలందరినీ కంపెనీలతోనూ, పార్ట్నర్షిప్తోనూ, ప్రైవేట్ సంస్థలతోనూ మమేకం చేసి ఆయన స్కిల్ సెంటర్స్ని, వర్క్ స్పేస్లని, ఆఫీస్ స్పేసుల్ని ప్రతి మండల కేంద్రాలలో, తాలూకు కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో నెలకొల్పి స్కిల్ సెంటర్ల నుంచి, ఆఫీస్ స్పేసుల నుంచి, వర్క్ స్పేసుల నుంచి ప్రజలు, అంటే యువత స్కిల్స్ నేర్చుకొని డిమాండింగ్ టెక్నాలజీ కానీ, పరిశ్రమలకు కానీ ఏదైతే డిమాండింగ్ ఉన్న స్కిల్ నేర్చుకొని ఇంటి నుంచి కావచ్చు, స్కిల్ సెంటర్స్ నుంచి కావచ్చు, ఆఫీస్ స్పేస్ల నుంచి కావచ్చు, ఆయన ఏర్పాటు చేయబోయే వర్క్ స్పేస్లు, ఆఫీస్ స్పేస్లు జిల్లా కేంద్రాల్లో, తాలూకు కేంద్రాల్లో, మండల కేంద్రాల నుంచి పనిచేసుకునేలాగా ఆయన చేయబోతున్నారు. మరి ఆయన జైలుకి వెళ్ళినప్పుడు మనమందరం చూసాం, ఎన్ని లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఆయనకి స్వచ్ఛందంగా ఆయన కోసం సపోర్ట్ చేయడానికి వచ్చారు. మరి నిజంగానే నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి మీరు సహాయం చేయండి అని ఆయన ఒక్క మాట, ఒక్క ఆహ్వానం, ఒక్క కోరిక కోరితే యువత అందరికీ ఉద్యోగాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నేర్పిస్తూ కూడా ఉద్యోగాలు ఇచ్చే ఎంతోమంది కంపెనీ సీఈఓలు, కంపెనీ ఓనర్లు ఆయన దగ్గరే వాలిపోయి ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఆయన కోసం కష్టపడి చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అది చంద్రబాబు నాయుడు దగ్గరికి ఉన్న విశ్వాసం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న, ఆయన మీద ఉన్న నమ్మకం. ఇది రెండోది. అంటే ఆయన ఆహ్వానంతో స్వచ్ఛందంగా వేల మంది, లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగాలు కల్పించేలా మీరు చేయాలి అని ఆయన కోరబోతున్నారు. ఇక మూడోది, ప్రతి తాలూకు లెవెల్లోనూ, మండల్ లెవెల్లోనూ, జిల్లా లెవెల్లోనూ ఆయన స్కిల్ సెంటర్లు అభివృద్ధి చేసి డిమాండింగ్ ఉన్న స్కిల్స్ని ప్రతి ఒక్కరూ నేర్చుకునేలాగా చేసి, వాళ్ళందరూ ఎక్కడి నుంచి అయినా సరే, ఆఫీసుల్లో కానీ, ఇంటి నుంచి కానీ, స్కిల్ సెంటర్ నుంచి కానీ, వర్క్ స్పేస్ నుంచి కానీ
పని చేసుకునేలాగా ఆయన చేయబోతున్నారు. వీవర్క్ అనే కంపెనీ అన్ని సిటీస్లోనూ అన్ని పట్టణాల్లోనూ వాళ్ళ ఆఫీసులు ఓపెన్ చేసి ఎవరైనా వెళ్ళి పని చేసుకునేలాగా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇదే కాన్సెప్ట్తోనే ఇంటర్నెట్ కావాల్సిన సౌకర్యాలన్నీ ఆ ఆఫీస్ వర్క్ స్పేస్ల్లో చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. అందుకని ఆయన మోడల్స్, ఆయన ప్లాన్స్, ఆయన కాన్సెప్ట్స్ అన్నీ చేసి నిరూపించినవే మళ్ళీ చేయబోతున్నారు. నమ్మండి, గట్టిగా నమ్మండి. ఆయన మనందరి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, భావితరాల కోసం ఇవన్నీ మన కోసం చేయబోతున్నారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఇచ్చే వాలంటీర్స్ జాబ్స్, మటన్ షాపుల్లో జాబులు, లిక్కర్ షాపుల్లో జాబులు ఇవి కాదు ఉద్యోగాలంటే. చదువుకున్న యువతికి వాళ్ళ స్కిల్స్కి తగ్గట్టు తలెత్తుకు జీవించేలా, గర్వంగా జీవించేలా మేము పలానా ఉద్యోగం చేస్తున్నాము, మేము పలానా కంపెనీలో మేనేజరు, పలానా కంపెనీలో నేను ఓనరు, పలానా కంపెనీలో నేను CEO అని చెప్పగలిగేదే గర్వకారణం మన ఆంధ్రప్రదేశ్కి. సో మనం గర్వంగా తలెత్తుకు జీవించేలా, మంచి ఉద్యోగం పొందేలా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి మనందరికీ చేయబోతున్నారు. మీ అందరికీ అందుకని ఆర్థిస్తున్నాను. టీడీపీ అలియన్స్కి, కూటమికి రాష్ట్రమంతా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇలాగే ఎంతోమంది పెమ్మిసాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళు 5,000 కోట్ల అధిపతి వరల్డ్ కంపెనీ అమెరికాని వదిలిపెట్టి ప్రచారం చేస్తున్నారు. ఇలా వేలాది మంది, లక్షల మంది ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం స్వచ్ఛందంగా చేస్తున్నారు. వీళ్ళందరూ తలుచుకుంటే ఆయన ఆహ్వానం మేరకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఆలోచించండి. ఇది జరుగుతుంది. ఆయన్ని మీరు ముఖ్యమంత్రిగా నిలబెట్టాలి అంతే. అందుకే దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని, ప్రతి ఒక్కరూ నమ్మి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.